అసలు ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే మనకున్న ఆలోచనలు కాదు, మన శరీరం కాదు, అలాగే మన మనసు కాదు. నీకు చిన్నప్పటి నుంచి ఒక భావన ఉంటుంది కదా! నేను అనే ఒక భావన. అదే ఆత్మ. నాకిది అర్థం కాలేదు. నాకొక చిన్న ఉదాహరణతో ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు కదా! నీకింకా ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తున్నాం. ఒక స్క్రీన్ మీద మూవీ డిస్‌ప్లే అవుతుంది. మూవీలో క్యారెక్టర్స్ చేంజ్ అవుతాయి, మ్యూజిక్ చేంజ్ అవుతుంది, బ్యాక్‌గ్రౌండ్ మొత్తం చేంజ్ అవుతాయి. కానీ ఇక్కడ మీరొకటి గమనించాలి. అసలు చేంజ్ కానిదేంటి? స్క్రీన్. ఆ స్క్రీన్ అనేది ఎప్పటికీ చేంజ్ కాదు. సరిగ్గా ఇలానే మన జీవితంలో కూడా మన శరీరం మారుతుంది, మన మాటలు మారుతాయి, మనం ఆలోచించే విధానం మారుతుంది. కానీ నేను అనే భావన మాత్రం మారదు. అదే ఆత్మ. మనిషి జీవిత లక్ష్యమే ఆత్మ జ్ఞానం పొందడం. ఆత్మ జ్ఞానాన్ని పొందడం వల్ల లోపల చాలా ప్రశాంతత నిండుతుంది. ఇప్పుడు మనం చూడండి, మన జీవితంలో ఎటువంటి చిన్న విషయం జరిగినా కూడా మనం ఎంతో కంగారు పడిపోతాం, అలాగే చాలా బాధపడతాం. కానీ ఈ శరీరం తాత్కాలికం, నా ఆత్మని శాశ్వతం అనుకున్నప్పుడు నీకు బయట ఎంత జరిగినా కూడా, ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని లాస్‌లొచ్చినా కూడా చాలా కామ్‌గా ఉంటావు. మనిషి జీవిత లక్ష్యం కూడా ఇదే కదా! నేను ఎప్పటికైనా చాలా ప్రశాంతంగా జీవించాలి అని. కానీ మనం డబ్బు వ్యామోహంలో పడి మనందరి లైఫ్స్ ఒకే సైకిల్ లాగా ఉంటాయి. పుట్టడం, చదవడం, జాబ్ చేయడం, పెళ్లి చేసుకోవడం, చనిపోవడం. అందరి జీవితం ఇదే ఒక లైఫ్ సైకిల్ లాగా ఉంటుంది. కానీ ఎవరు కూడా అసలు నేను ఏంటి అని తెలుసుకోకుండానే మన జీవితాన్ని ముగిచ్చేసి ఇంకో జన్మలోకి అడుగు పెట్టేస్తున్నాం. ఇలానే మన జీవితం ఉండడం వల్ల మనకి మోక్షం ఎప్పటికీ కలగదు. మనం ఎన్ని జన్మలైనా పుడుతూనే ఉంటాం, చస్తూనే ఉంటాం. కానీ ఇది కాదు మన అసలైన జీవితం. ఆత్మజ్ఞానం పొందడమే మన అసలైన జీవిత లక్ష్యం. దీని గురించి మనం ఇంకా వివరంగా భగవద్గీతలో తెలుసుకుందాం. కానీ మనం ఆత్మజ్ఞానం తెలుసుకున్నా కూడా ఖాళీ చేతులతోనే కదా వెళ్తాం. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఆత్మజ్ఞానం తెలుసుకున్నా కూడా ఖాళీ చేతులతో వెళ్ళడం తప్పదు. కానీ మనం పరిపూర్ణమైన మనసుతో వెళ్తాం. నిజానికి నువ్వు చెప్పింది కూడా కరెక్టే. మనం మన జీవితంలో ఎన్ని సాధించినా, ఎంత డబ్బు సంపాదించినా కూడా మనకి ఎప్పటికీ తృప్తి అనేది కలగదు. మేబీ మన ఆత్మజ్ఞానం పొందడం వల్ల మన మనసు పరిపూర్ణత అవుతుంది అనుకుంటాను. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక విలువైన జ్ఞానం కోసం నా ఛానల్ని ఫాలో చేయండి.